పెదకొత్తపల్లిలో ఇంటింటికి టీడీపీ ప్రచారం కార్యక్రమంకు ఘన స్వాగతం పలికిన మహిళలు, నాయకులు. 2 ఏళ్లలో 2 కోట్లతో అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. మద్దిపాడు ఆగస్టు 9, 2026. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి గ్రామంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెదకొత్తపల్లి గ్రామంలో సుమారు 2 కోట్ల వ్యయంతో పలు సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, అంజయ్య నగర్లో కమిటీ హాల్ తదితర పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అవసరమైన పనులను దశల వారీగా చేపడుతున్నామని, రాబోయే రోజుల్లో కూడా గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ ఆడకా స్వాములు గారు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు గారు, పోతినేని శ్రీనివాసరావు గారు, కో క్లస్టర్ ఇన్ఛార్జి నల్లూరి శ్రీనివాసరావు గారు, సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు గారు, గట్టినేని అయ్యన్న, గొల్లపూడి సుబ్బారావు గారు, దార్ల రామారావు గారు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఓకే సార్. కంప్లీట్ రాని యాప్లోకి కంపల్సరీ సార్ ఒకసారి సార్ అందరికి చూడండి. ఓకే भैया भैया थोड़ा साइड आओ साइड में కొట్టేసుకొని ఓకే సార్. వెనక్రా సార్ ఒక్కసారి ఒక గ్రూప్ ఫోటో ఒక్కసారి అందరు నిలబడినా గురు లైట్ ముందుకు రా సార్. దగ్గర జరగండి, అన్న దగ్గర జరగండి. ఓకే సార్, ఓకే సార్. అందరూ ఒకసారి గట్టిగా కూర్చోండి, వాళ్ళు కట్టేస్తారు. ఇంత దిగ్విజయంగా పోటీ చేసుకోవడానికి సంతనూతలపాడు ఎమ్మెల్యే మా గురువు గారు బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారంతో ఈరోజు గ్రామంలో ఈ పెద్ద బజార్ అనేది ఒకప్పుడు నేను చిన్నప్పుడు పెద్ద బజార్ అనేవాళ్ళు. ఆ పెద్ద బజార్ అనేది ఈరోజు పెద్ద బజార్ అని నేను తర్వాత చిన్నప్పుడు అనుకున్నాను, కానీ తర్వాత ఇప్పుడు చేసి చూసిన తర్వాత మీరందరూ కళ్ళతో చూశారు. బయట వచ్చిన వాళ్ళు కూడా ఈ గుట్ర ఈ పెద్ద బజార్లు అన్ని బజార్లు కూడా ఈ ఊళ్ళో ఇలానే చేయాలని మా సార్తో డిస్కషన్ చేస్తే మీకెందుకు నేను అన్నాను, ఈ బజార్లో ఏ బజార్లో అయితే మనం విస్తరణ చేయాలో అన్ని నువ్వు ఐడెంటిఫై చేసి ఏఈ గారికి టచ్లో ఉండి మొత్తం చేయాలని ఇప్పుడు దర్గా బజార్ వచ్చేసి 10 లక్షల రూపాయలు సైడ్ లైన్స్ పెట్టాడు. బీసీ కాలనీలో 14 లక్షలు పెట్టి రోడ్డు పెట్టాడు. అంజయ్య నగర్లో 1 కోటి రూపాయలు పెట్టి కమిటీ హాల్, 1 కోటి రూపాయల రోడ్డు, ఇప్పుడు కారణం నుంచి 3 కోట్ల రోడ్డు. ఇవన్నీ అసలు ఒకరిని చెప్తా ఉంటే అసలు సత్తా ఒకటి అది సార్ చెప్తాను సార్, అది సత్తా ఎక్కడ దాకా వచ్చిందని. ఇప్పుడు మా ఊళ్ళో ఈరోజు సార్ మాట్లాడేటప్పుడు చెప్తాడు, ఇంతమంది ఇన్ని ఆర్డర్లు ఇచ్చి
ఇంత బొట్లు పెట్టి ఇంత కార్యక్రమాలు చేశారంటే ఇష్టంతో చేశారు, కానీ ఎవరు ఈ ఆకలి పని బొట్లు పెట్టుకుని ఎవరు ప్రేరేపించి ఏదో చెప్పితే చేయలేదు. ఈ ఈ ఈ బిఎన్ విజయ్ కుమార్ గారు 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఈ ఊర్లో ఎంత రాజకీయం 20 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే అతను ప్రతిదీ పింటూ పిండి తెలుసు. ఏ ఊర్లో ఎవరు ఏంది రాజకీయం అందరూ మొత్తం అన్నీ ఆయన తెలుసు. అందుకనే ఆయన అభివృద్ధి చేసే ఎవరికైనా సరే అభివృద్ధి చేసే దాని గురించి అసలు ఫుల్ సపోర్ట్ చేస్తారు. అభివృద్ధికి మాత్రం ఎవరు అడ్డుపడ్డా ఒప్పుకోడు. ఆయనకు అభివృద్ధి అంటే అంత పిచ్చి. అందుకనే రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు మళ్ళీ రాజకీయాల్లో ఉంటారని రాబోరని కూడా నేను అనుకుంటున్నాను. విజయ్ కుమార్ గారికి నా తరఫున ఒకటే ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ మా ఊరిలో పోయినసారి నేను ఆ వయసులో ఒక్క రోజుతోటి వైసీపీ గెలిచింది ఊరిలో. అదే ఊరిలో మళ్ళీ నేను వచ్చిన తర్వాత 886 ఓట్లు మెజార్టీతోటి ఈ ఊర్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేసిన అంతమంది గతంలో కూడా నాలా జరిగింది. ఎప్పుడు కూడా అభివృద్ధికి బిఎన్ విజయ్ కుమార్కి పోయినసారి 2019 ఓట్లు కొంతమంది వేయకపోయినా సరే ఏదైనా గుర్తు పెట్టుకొని కూడా అందరికీ పనిచేస్తాడు. విజయ్ కుమార్ కూడా గుర్తుందంటే ఎవరన్నా మనం వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ మనం అలసీయంగా ఇవ్వటానికి లేదు, వాళ్ళకి పెళ్లికి పోవటానికి లేదని మేము చాలాసార్లు వాదించినప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు దినాలు ఏదైనా కార్యక్రమాలు సీఎంఆర్ఎఫ్ వాళ్ళ బాధలో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు నాకు ఓటు వేసినా వేయకపోయినా సరే వాళ్ళకి నేను పనిచేస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నానంటే నాకు అందరితో నేను కలుపుకొని పోయి నాకు ఎవరైనా బాధలు ఉంటే వాళ్ళు ఎక్కువైనా సరే సహాయం చేయడం నాకు ఇష్టం అని ఆయన ఎప్పుడు అదే మాకు చెప్తా ఉంటాడు. నువ్వు ఎవరైనా కానీ అభివృద్ధి నాకు ఒకే మాట చెప్పాడు, అభివృద్ధి చేసుకుంటూ తప్ప మాట్లాడితే ఒక ఎవరో వాళ్ళు చెప్తే ఎన్ని జరగదు. అభివృద్ధి మనం ఏదో చేస్తుంటాం మన మీద ఎన్ని తీసేసి బాగా రిపేర్ చేశారు 90%. దాని తర్వాత చెప్పుకోవాలంటే మన కాన్స్టిట్యున్సీలో పంచాయతీ రాజ్ రోడ్లు అంటే సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లు 110 కోట్ల రూపాయలతో చేస్తా ఉన్నాం. అది మన జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలో చేయడం మనం 110 కోట్ల రూపాయలతో చేస్తా ఉన్నాం. ఆర్ఎండ్బి రోడ్లు ఒక 20 కోట్లు. సో అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమం మీరు అనుకునే విధంగా ఇటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఈరోజు మన కాన్స్టిట్యున్సీకి వస్తే మన మండలానికి మన పెద్దపల్లికి వస్తే మండలంలో ఇప్పటి వరకు రోడ్లు సీసీ డ్రైన్స్ 17 కోట్ల రూపాయలు చేశారు. 17 కోట్లు ఎక్కడంటే పల్లెపట్టిన ఒకటికి 6 కోట్ల 20 లక్షలు, ముందు 5 కోట్ల 20 లక్షలు, ఇలాగ ఎంపీ ల్యాక్స్ టీఎంఎఫ్ ఫండ్స్ ఇవన్నీ కలిపి 17 కోట్ల రూపాయలతో ఈరోజు మన మండలంలో చేస్తాం. సరే, ఇంకా ఇప్పుడు మన పెద్దపల్లికి వస్తే ఏమేమి చేశారు మీరు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ 40 లక్షలతో రోడ్లు వేయించాం, అవన్నీ కంప్లీట్ అయ్యింది. అన్ని అటు ఎస్సీ కాలనీలో అంజనగర్లో వేసాము, కలిగించాం. దాని తర్వాత ఇప్పుడు డిఎంఎఫ్ ఫండ్లో 1 కోటి రూపాయలు పెట్టాం. ఈరోజు ఇప్పుడు అన్ని తిరిగి వచ్చాం కదా, ఈ బండలు గిండలు వేసాం. అటు ఎస్సీ కాలనీలో, అటు ముస్లిమ్స్ దగ్గర, ఇటు బీసీ కాలనీలో, కొన్ని పల్లెల్లో, మాదిపల్లిలో కూడా ఒక 5-10 లక్షలు అన్నీ కలిపి 1 కోటి రూపాయలు. అంటే ఉత్తర సీసీ రోడ్డు 1 కోటి రూపాయలు 10 లక్షలు 40 లక్షలు వేస్తున్నాము. దాని తర్వాత మండల్ ఫండ్స్లో ఒక 10 లక్షలు, దాని తర్వాత ఈ ఫండ్స్ ఒక 7 లక్షలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కాకుండా ఎప్పటి నుంచో మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, పార్లమెంట్ నుంచి ఒక రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు 2 కోట్ల 30 లక్షలు టెండర్ వేసాము, మీకు తెలుసు జరిగింది. అక్కడ వరకు వచ్చింది ఆ సెంటర్ వరకు. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్లో అక్కడి నుంచి పూర్తిగా కూడా చేస్తాం. తర్వాత అది కాకుండా ఇప్పుడు బ్రిడ్జ్ పడిపోయింది, ఆ బ్రిడ్జికి ఇప్పుడు టెంపరీగా రిపేర్ చేసాము. ఆ బ్రిడ్జ్ కూడా 1,30 లక్షల రూపాయలతో సీగా అనేది జరుగుతాము. సో ఈరోజు మీకు ఒక దగ్గర దాపు 1,70 లక్షలు సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లు, దాని తర్వాత 2 కోట్ల 30 లక్షలతో పెద్ద ఎంచి రోడ్డు, రాబోయే కాలంలో 1,30 బ్రిడ్జ్. దాని తర్వాత అంబేద్కర్ నగర్ కాలనీలో అంజయ్ నగర్లో, ఎందుకంటే నేను ఎలక్షన్ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, సరే మీరు కొద్దిగా గట్టిగా ఓట్లేయండి మేము చూస్తామని చెప్పాం. ఈరోజు ఎక్కడ లేని విధంగా 1 కోటి రూపాయలు పెట్టి అక్కడ కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ చేసుకునేదాకా ఒక 200-300 పెట్టి మంచి ఫంక్షన్ హాల్ 1 కోటి రూపాయలతో అంజయ్ నగర్లో కూడా కట్టిస్తున్నాం. టెండర్ అయిపోయింది, అతి త్వరలోనే వచ్చి అది ఎరగొట్టి అది స్టార్ట్ చేస్తానని చెప్తున్నాం. సో
సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటిది, ఈ గ్రామంలోనే 5 కోట్లు దాటి రాబోయే కాలంలో కూడా మిగతా పనులు కూడా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రభుత్వం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేయడానికి ఇంటింటికి తెలుగుదేశము ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈరోజు ఈ పెద్దలో ఘనంగా ఇక్కడ దాకా ఒక 500 దాటి మనుషులతో ప్రోగ్రాం చేశాము. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మేము ప్రతి ఇంటింటికి వెళ్తే వాళ్ళు చెప్పారు. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అన్నదాత సుఖీభవ, దాని తర్వాత తల్లికి వందనము, దాని తర్వాత ఫ్రీ బస్సులు ఇలాంటివన్నీ చెప్పాము. మా కాన్స్టిట్యున్సీలో ఈ ఊరిలో ఈ 2 సంవత్సరాల్లో 5 కోట్ల మించి మేము ఈరోజు ఇక్కడ అభివృద్ధి పనులు చేశాము. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు దగ్గర దాపు 1,40 లక్షలతో ఈ ఊరిలో కంప్లీట్ చేసాము, స్టార్ట్ చేశాము. అదే కాకుండా ఇప్పటి నుంచో అడుగుతున్న పేర్లమిట్ట నుంచి పెద్ద కొత్తపల్లికి ఆర్ఎన్బి రోడ్డు 2,30 లక్షలతో ఈరోజు పనులు జరుగుతూ ఉంది. ఇదే కాకుండా అతి త్వరలోనే ఇక్కడ బ్రిడ్జి పడిపోతే తుఫాన్ వల్ల 1,30 లక్షలతో కూడా అది కూడా వచ్చే శాంక్షన్లు కూడా వస్తాయని మాకు పూర్తి నమ్మకం. ఇదే కాకుండా ఈ గ్రామానికి ఇంతకుముందు ఇటు WBM రోడ్లు కానీ సీసీ రోడ్లు అనేకంగా చేశాము. మరీ ముఖ్యంగా ఈ గ్రామానికి హైవే నుంచి తార్ రోడ్ వేసాము. దాని తర్వాత ఒక మంచి నీళ్ళ ట్యాంకు కట్టాము. అన్నిటికన్నా ముఖ్యంగా అంజయ్ నగర్ ఎస్సీ కాలనీలో ₹1,00,00,000 ఒక పెద్ద ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేసినందుకు తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, బయట నుంచి వచ్చిన నాయకులకు, మండల నాయకులకు అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మొదటి కారకుడు నేను విజయ్ కుమార్. అతను చేసిన పనుల వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైంది. ఏ ఇంటికి పోయినా కూడా హార్టల్లో బొట్లు కట్టి హార్ట్ పళ్ళాలు, గుమ్మడికాయలు ఈ కార్యక్రమం అంతా చూస్తూ ఉంటే ఎక్కడ జరగని వినూత్నంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచి క్యాంప్ అయిపోయింది అంత సంబరంగా ఈరోజు 2 సంవత్సరాల తర్వాత కూడా అతని మీద ఇంత నమ్మకం ఉందంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ కార్యక్రమానికి నాకు ఎన్నుదన్నుగా ఉండి నాకు ఈ కార్యక్రమాన్ని అంతా సపోర్ట్ చేసి నిలబెట్టిన మా పెద్ద అయ్యన్న గారు, మా గురుగారు, మా మామగారు నల్లూరు శ్రీనివాసరావు గారిని, మండల అధ్యక్షుడు అక్కడి నుంచి మన మండల అధ్యక్షుడు ఉప్పుగూడూరు నాగేశ్వరరావు గారికి, ఇంకా మన ప్రధాన కార్యదర్శి మండపల్లి శ్రీనివాసరావు గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా మిత్రులకి అందరికీ అన్ని కార్యక్రమాలకి నేను మండలంలో కార్యక్రమాలు అన్నింటికి వస్తారు. ఈరోజు నా కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బాబాయ్ మాట్లాడుతున్నాను. గడప గడప తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కారణమైనటువంటి మొదటి కారకులు బిఎన్ విజయ్ కుమార్ గారు అయితే, రెండో కారకులు మా పిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు, పోతే నల్లూరు శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా మాకు బాగా సహకరించి కార్యక్రమాన్ని ఎంత ఖర్చు అనేది లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా, కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఒక పిలుపుతోటి ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే పార్టీ మీద, మా సీను మీద, మా అందరి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంత గ్యాదరింగ్ జరిగింది. ఈ కార్యక్రమం ఈ మండలంలో కానీ ఇప్పటివరకు మన నియోజకవర్గంలో ఇందాక వచ్చిన ఎమ్మెల్యే గారు వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు, మీదే హైలైట్ అన్నా అని చెప్తున్నారు. ఇంత హైలైట్ అయిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా పిఎస్ఆర్ గారికి, ఇంకా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.